ఇదిగో ఈరోజు దేవుడు మనకి ఒక గొప్ప వాక్యాన్ని చెప్తున్నాడండి. మనందరికీ తెలుసు మన కనతలియన కథోలిక శ్రీ సభ ఏం బోధిస్తుంది ఈ యొక్క తపస్కాలంలో అంటే, ముఖ్యంగా మూడు స్తంభాలు, మూడు మూల స్తంభాలు, మూడు సిద్ధాంతాలు అని చెప్పొచ్చు అండి లెంట్ సీజన్లో ఎక్కువగా. కానీ ఈ లెంట్ సిద్ధపాటు దాని తర్వాత మనము ఈ జీవితాన్ని కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి అనే సిద్ధపాటు మాత్రమే. ఈ 40 రోజులు మాత్రమే మంచిగా ఉండాలి, ఈ 40 రోజులు మాత్రమే పుణ్యకార్యాలు చేయాలి, దాని తర్వాత పాపపు జీవితాన్ని జీవించాలని దేవుడు చెప్పట్లేడు. కాబట్టి మూడు మూల స్తంభాలు ఏంటి అంటే, మొట్టమొదటి మనందరికీ తెలుసు ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మాలు. అవునా? ఎస్. ప్రార్థన మనం రోజు చేస్తున్నాము, దేవుడు మనకి ప్రేరేపించిన విధంగా ఎంతో కొంత ప్రయాస పడుతున్నామండి, గొప్ప విషయం. దేవుడు తప్పకుండా మనల్ని గొప్పగా దీవిస్తాడు. రెండవది ఉపవాస ప్రార్థన కొంతమంది చేస్తున్నారు, కొంతమంది నోటికి ఉపవాసం చేస్తున్నారు, మనం చేసే పాపపు క్రియలకు ఉపవాసము. అవునా? ఎస్. ఇది చాలా మటుకు మన ప్రీచులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మూడో అంశం కూడా చాలామంది చెప్పుంటారు, బట్ నాకు పరిశుద్ధాత్మ దేవుడు వివరించింది నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. చాలా కేర్ఫుల్గా వినండి. దాన ధర్మములు చేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదము చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. పేదలను ఆదుకున్నచో ప్రభువుకే అప్పిచ్చినట్లు ఆ అప్పును ఆయన తప్పక తీర్చును. చూడండి, మన ఈ జీవితంలో ఎంతోమందికి మనం అప్పిస్తూ ఉంటాము. మామూలుగా డబ్బులు ఇస్తుంటాం కదా. ఎస్. డబ్బులు తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఏమో బ్రతిమాలుతారు, తీసుకొని అయిపోయిన తర్వాత ఆ అప్పు తిరిగి తీర్చాలి అంటే మేబీ వాళ్ళకి ఉన్న బాధల ద్వారా మొరటుగా మాట్లాడుతుంటారు, లేదంటే తిడుతూ ఉంటారు. డబ్బులు లేకపోతే బతకలేవా, ఎందుకు మమ్మల్ని శోధిస్తున్నా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. నో ప్రాబ్లం. కానీ ఎక్కువగా వారిపైన కూడా భారం ఇవ్వద్దండి, కొంచెం టైం కూడా ఇవ్వాలి వాళ్ళకి. అప్పు తీసుకున్న వాళ్ళకైనా ఇచ్చిన వాళ్ళకైనా కొంత సమయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళని ఆదుకున్నచ్చు అంటే పేదవాళ్ళని ఆదుకోవాలంటే పేదవాళ్ళంటే అండి కేవలం అడుక్కునే వాళ్ళనే కాదు ఇక్కడ అర్థము. మన జీవిత విధానంలో, మన జీవిత ప్రయాణంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1,00,000 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర, పక్క వాళ్ళ దగ్గర 10,000 ఉన్నాయి. అయితే తనకి ఇంకొక 10,000 అవసరం ఒక అప్పు తీర్చడానికో, లేకపోతే మొత్తము తన మీద అప్పులు మొత్తం కూర్చున్నాయి, ఎవరూ సహాయం చేయట్లేరు. నీ దగ్గర 1,00,000 ఉన్నాయి కదా, ఒక్క 10,000 సహాయం చేయవా అని అడిగారు అనుకోండి, ఈ రోజులలో మనీ మ్యాటర్ అయితే మ్యాక్సిమం ఎవరు చేయరు. అవునా? ఎస్. కానీ చేస్తే దేవుడు తీరుస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి, గొప్పగా అనుకోవద్దు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్నాడు, ఆల్మోస్ట్ 6 months ముందు ఇది జరిగిందండి, దయచేసి నెగిటివ్గా తీసుకోకండి, బట్ చెప్తున్నాను. మా హస్బెండ్కి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అన్న నాకు ప్రేయర్ చేసుకుంటుంటే మీరు గుర్తొచ్చారు, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. మరి నిజంగానే తను నాకు తెలుసు, చర్చ్ అమ్మాయే, 2 బిడ్డలు వారికి, వారి తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ చేసి, అన్న నాకు ఇట్లా ప్రేరణ వస్తుంది, మిమ్మల్ని అడగమంటున్నాడు దేవుడు, నేను 10 మందిని అడిగాను అన్న, నా వల్ల కావట్లేదు, ఇవ్వట్లేరు అన్న డబ్బులు ఎవరు అనేసి. ఎమ్మటే మా ఆయన నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, బుజ్జి ఇట్లా అవుతుంది, సో ఇలా కాల్ చేసింది ఆ అమ్మాయి, సో మరి ఎలా అనేసి అన్నాడు. అయ్యా నీ దగ్గర 1 రూపాయి లేదు, మనమే 1,60,000 కట్టాలి గోల్డ్ లోను, ఏ ధైర్యంతో ఒప్పుకుంటున్నావు నువ్వు అనేసి అన్నాడు. మరి ఎలా అనేసి అంటే, ఏమో బుజ్జి నాకు తెలియదు, ఆ అమ్మాయి బాధపడుతుంది, ఏడుస్తుంది, నువ్వు మాట్లాడు అనేసి అన్నాడు. అయ్యో ఎలా అనేసి నేను అడుగుతున్నాను దేవుని, అయ్యా ఇది మా వల్ల అవుతుందని ఎలా చేయను, నా దగ్గర 1 రూపాయి లేదు కదా అనేసి అడుగుతున్నప్పుడు మళ్ళీ ఎమ్మటే నేను ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏమైందిరా అంటే, అమ్మ ఏడుస్తూనే ఉందండి, మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు, ఏడుస్తూనే ఉంది. అక్క ప్లీజ్ అక్క ఏదో ఒకటి చేయక్క అనేసి అంటుంది. అయ్యో నేనేం చేయాలి అనేసుకొని ఎమ్మటే కాల్ కట్ చేసి, అమ్మ నాకు కొంచెం టైం ఇవ్వరా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని మా ఆయనకి ఎమ్మటే ఫోన్ చేసి, అయ్యా ఎలా మాటిస్తావయ్యా, అలా నువ్వు చేస్తాను అని ఆ అమ్మాయి నమ్మేసింది, నువ్వు చేస్తా అన్నట్టుగా నమ్మేసింది ఆ అమ్మాయి డిపెండ్ అయిపోతుంది అని అంటే, మరి ఏం చేద్దాము అని అంటే, క్రెడిట్ కార్డు ఉందా అని అడిగాను. క్రెడిట్ కార్డ్ అంటే మనకు తెలుసు కదండి, 20,000 30,000 గీక్తే దాని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ ఒక 5 నెలలు కట్టాలి. బట్ ఆ అమ్మాయి ఏమందంటే, 5,000 నెలకి కడతావా అమ్మ, మరి 30,000 క్రెడిట్ ఏమంటారండి స్వైప్ చేస్తాము అని అంటే, కడతానన్నా అంటే మా ఆయన ఆఫీస్ నుంచి అటే హాస్పిటల్కి వెళ్ళి కట్టేసి వచ్చాడండి. గ్లోరీ టు గాడ్. కానీ నాకు వద్దు అని తలంపు వచ్చింది, కానీ నేను ఆపలేదు.
ఏమో మేబీ ఆ ప్లేస్లో మా నాన్న ఉంటే మా నాన్నకి హార్ట్ అటాక్ వస్తే ఎట్లా, అప్పైనా పర్లేదు నో ప్రాబ్లం అనుకున్నాను, ఊరుకున్నానండి. మర్చిపోయాం ఆ విషయం. ఆ బిడ్డ కొన్ని రోజులకి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఒక్క మంత్ 5,000 కట్టింది. ఇంకెన్ని కట్టాలి? 25,000 కట్టాలి మనకి. అవునా? ఎస్, మనందరికీ ఉంటుందండి ఆ ఎక్స్పీరియన్స్, మాకే కాదు మనందరికీ ఉంటుంది. మోసపోతాం, తప్పు లేదు, నో ప్రాబ్లం. ఓకేనా? మోసపోయినప్పుడు ఏం కాదు, దేవుడు చూసుకుంటాడు. ఆ సమయంలో ఆ అమ్మాయిని ఇప్పుడు ఫోన్ చేసి, ఆ అమ్మాయి జాబ్ చేయట్లేదు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. మనం అందరం కూడా ఆ బిడ్డ కోసం ప్రేర్ చేసాం. బతికింది ఆ బిడ్డ, చాలు. కానీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయట్లేదు. తన బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెట్టారు ఇప్పుడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కోసం కూడా మనందరం ప్రేర్ చేయాలండి. సో ఈరోజు బై గాడ్స్ గ్రేస్ నేను సెయింట్ మేరీస్ చర్చ్లో కలిశాను ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మాట్లాడింది, కొద్దిసేపు ఏడ్చింది. ఏం కాదమ్మా, దెర్ ఈజ్ ఎ హోప్, పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ ఈ సంవత్సరాన్ని పోపు గారు ప్రకటించారు. మన జీవితానికి నిరీక్షణ ఉంది, ఎందుకు భయపడుతున్నావు? చనిపోయిన అబ్బాయితో పాటే నువ్వు చనిపోతే దేవుడు నీ కోసం చనిపోలేదా? దేవుడి ప్రేమ నీకు అర్థం కావట్లేదని కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాటలు చెప్తే ఆ బిడ్డకి కొంచెం ఊరట వచ్చిందండి. ఎస్, అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి జాబ్ లేదు, ఆ అమ్మాయి తన కుటుంబంలోతోటే జీవించట్లేదు. ఇప్పుడు నేను ఏమడగాల? ఆ అమ్మాయిని 25,000 కట్టమ్మా అని అడగాల? మీరు చెప్పండి, అడుగుతారా? అసలు బుద్ధున్న వాళ్ళమైతే ఎవరు కూడా అడగకూడదు కూడా. ఆ బిడ్డ పరిస్థితి అలా ఉంది. కాబట్టి మా ఆయన అన్నాడు, ఎట్లా బుజ్జి అనేసి. ఏంటి ఎట్లా బుజ్జి? అడుగుతావా ఏంటి? అడగకు, దేవుడు చూసుకుంటాడు, నో ప్రాబ్లం. ఇట్స్ ఎ సాక్రిఫైస్ టు గాడ్, నాట్ టు ద హ్యూమన్స్. మనం దేవుడికి ఇచ్చాము ఆ త్యాగాన్ని, ఆ చిన్ని రూపాయిని. ఎవరికో ఇచ్చామని అనుకోకయ్యా అని. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అండి, ఆ బిడ్డ అవసరతలో ఉంది, అప్పు బాధలలో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో చిక్కుకుపోయారండి. అమ్మ నాన్న ఇద్దరు కూడా చిక్కుకుపోయారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏమి చేయలేం. కాబట్టి పేదలని ఆదుకున్నచ్చు, అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు వాళ్ళు నీకు తిరిగి ఇవ్వలేరని తెలిసినప్పుడు విడిచిపెట్టు, నో ప్రాబ్లం, దేవుడు దీవిస్తాడు. అదే దాన ధర్మం అంటే అదండి. దాన ధర్మాలు అంటే ఇప్పుడు మనం తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు నా చేతిలో ఉంది కదా, ఒక్కొక్క 10,000 గుడిమెట్ల మీద అందరు చూస్తున్నప్పుడు 10,000 ఇవ్వడం కాదండి దాన ధర్మం అంటే. అవసరంలో ఉన్న వారికి దానము చేయడము, ఇవ్వడము అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనము వారికి అప్పిచ్చినప్పుడు వారు తిరిగి తీర్చలేదు కదా, ఇప్పుడు మనం కోల్పోతున్నాం కదా, మనము అప్పుల బాధల్లో పడుతున్నాం కదా, ఆ అప్పును ఆయన తప్పక తీర్చును. ఆయన అంటే దేవుడు. కాబట్టి నమ్మండి, మన జీవితాల్లో ఎంతోమందికి అప్పిచ్చి మోసం చేస్తుంటాం. మేబీ ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చుంటాము, లేదంటే బాధపడి ఉంటామండి. కానీ కొంచెం టైం ఇవ్వండి. అదేవిధంగా దేవుణ్ణి అడగండి, అయ్యా వారికి సమృద్ధిని ఇవ్వండి, మాకు తిరిగి ఆ బిడ్డలు ఇచ్చేస్తారు డబ్బులు అని అడగండి. తప్పకుండా వాళ్ళకు కూడా సమృద్ధిని కలిగించి మనకి అప్పు తీర్చేలాగున దేవుడే చేస్తాడు. అవసరం ఉంటే తప్పకుండా దేవుడు ఇస్తాడండి, వేరే వాళ్ళ ద్వారా ఆయన మనకి ఇప్పిస్తాడు. అదేవిధంగా సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము, ముగిస్తాను 5 నిమిషాల్లో. 3వ అధ్యాయం 30వ వచనము, పేదలకు దాన ధర్మములు, ఇక్కడ హెడ్డింగ్ ఉంది, జలములు మంటను చల్లార్చును, దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చేయును. చూడండి, మనం మామూలుగా పెద్ద మంట వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఊదుతూ ఉంటే, గాలి వస్తూ ఉంటే అది పెద్దగా అవుతుంది మంట, అంతేగాని అది ఆరిపోదండి. కానీ ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి దాని మీద పోస్తే ఏమవుతుంది? చల్లారిపోతుంది, మంట ఆరిపోతుంది. అదేవిధంగా చూడండి, ఎంత పెద్ద అగ్ని అయినా, పెద్ద ఫైర్ ఇంజన్స్ వచ్చి ఒక ఇంటి మీద ఉన్న రగులుకున్న మంటలు మొత్తం ఆరిపియాలంటే ఆ ఫైర్ ఇంజన్స్ వచ్చి వాటర్ పోస్తారు, పెద్ద ట్యాంకర్లలో తీసుకొచ్చి పైపులు ఆన్ చేసి. అయితే దేవుడు దీంతో పోలుస్తున్నాడు. ఏంటి అంటే, పాపములకు ప్రాయశ్చిత్తము చేయును. మన పాపాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పాప సంకీర్తన తీసినప్పుడు కొన్ని పాపాలు మర్చిపోతాం, వాంటెడ్గా కాకపోయినా, కావాలని కాకపోయినా, బై మిస్టేక్లో మర్చిపోతాము సాతాను ప్రభావం ద్వారా. అయితే దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు చేసిన ఈ దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తాయమ్మా అంటున్నాడు. మనందరికీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దాన ధర్మములు చేయడంలో మనం భయపడకూడదు, ముందుకు వెళ్ళాలి. దయచేసి ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా మనం ముందు ఒక అడుగు వేయాలి. అదేవిధంగా సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనము చూడండి, అయినను పేద సాధలను సానుభూతితో చూడుము. పేద సాధలు చూడండి. ఇప్పుడే మనం అనుకున్నాం, పేదవారంటే అడుక్కునేవారు కాదు. మన కళ్ళ ముందు ఎంతోమంది బిడ్డలు అవసరాలలో ఉంటారు. వాళ్ళ యొక్క అవసరాన్ని మనం మొత్తము తీర్చకపోయినా వారి బాధ మీద మళ్ళీ కారం చల్లొద్దు, వారి పుండు మీద ఇంకొక కారం చల్లకూడదు, వారి బాధల మీద మళ్ళీ వాళ్ళని రుద్దొద్దు, వాళ్ళని అవమానపరచొద్దు.
వారి యొక్క పేదలలో మనము సహాయం చేయాలి. పేద సాధనలు సానుభూతితో మనం చూడాలి. వారిచే దీర్ఘకాలము బ్రతిమాలించుకోవలదు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరికి ఎవరైనా వచ్చి అక్క నాకు ఈ హెల్ప్ కావాలి చేస్తావా అని అడిగారు. నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, అవునెల్లుండి చేస్తాను, లేకపోతే వచ్చే ఇయర్ చేస్తాను, మానేసేయి, వద్దు, అలా మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. దీర్ఘకాలం బ్రతిమాలించుకోకు. ఎందుకంటే నువ్వు నేను ఒకవేళ అమ్మా ఇది నా వల్ల కాదు, అయా ఇది నా వల్ల కాదు, ఇట్లుంది నా పరిస్థితి, నేను చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి నువ్వు వేరే వాళ్ళని అడుగు, లేదంటే ప్రేయర్ చేస్తాను, నేనేం చేయలేకపోయినా నీకోసమైతే ప్రార్థన చేస్తాను అని చెప్పండి. నో ప్రాబ్లం. మనం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అండి, చేయాల్సిన స్థితిలో ఉన్నప్పుడు కాదు, చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ఇదిగో దీర్ఘకాలము వాళ్ళని బ్రతిమాలించుకోకుండా ఉంటాము కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. దీర్ఘకాలం ఎవరైనా మనల్ని బ్రతిమాలని అనుకోండి, దేవుడు కోప్పడతాడండి. ఎన్ని రోజులు బ్రతిమాలిపించుకుంటావు అట్లా ఒకరి ద్వారా? ఒకరితోటి ఎన్ని రోజులు అట్లా స్తుతించుకుంటావు, నువ్వు గొప్ప, మాకు ఈ 10,000 కావాలి, 20,000 కావాలి, నువ్వు వీళ్ళకి చేసావంట, వాళ్ళు ఏదైనా పొగడతా అనగానే మనం ఒక్కొక్కసారి ఇచ్చేస్తుంటాము. సో వాటన్నిటినీ కాదు కానివ్వండి, దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో మీరు బ్రతిమాలించుకోకండి. మీకు ఏదైనా చేయాలనిపిస్తే చేయండి, అవ్వలేదని చెప్పండి, అంతే. 9వ వచనము, దైవాజ్ఞల మీద గౌరవముచే పేదలకు సహాయము చేయుము. అక్కర ఉండి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపివేయకము. చూడండి, దైవాజ్ఞల మీద నీకు గౌరవం ఉందా? అయితే పేదలకు సహాయం చెయ్యి అని చెప్తున్నానండి దేవుడు మనందరికీ. దైవాజ్ఞలు అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను ప్రేమించినట్లే పొరుగు వారిని ప్రేమించు. అయితే నీకు గౌరవం ఉంటే దైవాజ్ఞల మీద కేవలం మాటల వరకే కాదు, చేతల వరకు నువ్వు వెళ్తే పేదలకు సహాయం చెయ్యి. అక్కర ఉండి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపివేయకు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అపార్ట్మెంట్ ఫ్లాట్లలో ఉంటే, లేదా ఇండిపెండెంట్ హౌసెస్లో, గ్రామాలలో ఉంటే, అక్క ఈ ఉప్పు తక్కువైంది, పప్పు తక్కువైంది అని కొంతమంది వస్తారు. కొంతమంది ఎలా ఉంటామంటే ఉప్పు పప్పు కోసమే అమ్మ మొత్తం నా ఆస్తి మొత్తం తినేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటాము. బట్ నో ప్రాబ్లం, అలా చేయకూడదు. వట్టి చేతులతో పంపియొద్దు అవసరతలు ఉంటాయి. ఇంకా ముఖ్యమైన విషయం అండి, వితంతులని అనాథలనైతే ఒట్టి చేతులతో కాదు, మనకి ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టినా తప్పులేదంటాడు దేవుడు కొన్ని వాక్యాలలో. ఇవి ఎప్పుడు చెప్పలేనండి నేను. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయండి, దేవుడిచ్చిన పరిశుద్ధమైన గొప్ప మాటలు. ఆదుకో, నీకున్నాన్ని అమ్మేనా ఆదుకో అంటాడు దేవుడు. ఎందుకు? ఆనాడు ఒక వ్యక్తి ధనవంతుడు దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను ఈ ఆజ్ఞలన్నీ పాటించాను, నేనేం చేయాలంటే, ఇదిగో నీకున్నాయని అమ్మి దాన ధర్మాలు చేసి నన్ను అనుసరించు. చూడండి ఎంత గొప్ప మాట. కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే, మనిషి దగ్గర నుంచి సహాయం కావాలి అని మనం రిటర్న్గా తిరిగి రావాలని కోరుకుంటే అది చాలా తక్కువగా వస్తుంది, కొరతగా ఉంటుంది, కొంచెమే ఉంటుందండి. కానీ దేవుడు దీవిస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఈ వాక్యం చదువుతాను, వినండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం, నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును. సంతృప్తి అండి, తృప్తి కాదు, సంతృప్తి అంటే సంతృప్తిగా ఇస్తాడు దేవుడు. అంటే మనకి కావాల్సిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు దేవుడు. మీకు బలమును దయచేయుదును, మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు, వట్టిపోని చలమ వలె ఒప్పుదురు. దేవుడిస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం మనుషులది కాదండి, ఇది. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. నీరు లేని తోట ఎండిపోతుంది కదండి, మొక్కలన్నీ ఎండిపోతాయి, వాడిపోతాయి, చచ్చిపోతాయి, నశించిపోతాయి. కానీ నీరు ఉన్న ఆ చెట్లు ఎలా ఉంటాయి, ఆ తోట ఎలా ఉంటుంది? కలకలలాడుతూ ఉంటుంది. మన జీవితాలు కూడా అదే విధంగా కలకలలాడాలి అంటే దాన ధర్మాలు చేయడంలో మనం వెనక్కి వెళ్ళిపోకూడదు దయచేసి. ఎందుకు అంటే ఇదే సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 29:11 చివరి వచనం, దైవాజ్ఞ సూచించినట్లు, దేవుడి ఆజ్ఞ చెప్తున్నట్లు, దాన ధర్మములు అను నిధిని ప్రోగు చేసుకొనుము. నిధి బంగారము. మనకి ఏం ప్రోగు చేసుకోమంటున్నాడు దేవుడు? ఇంట్లో మొత్తం తీసుకెళ్ళి కూడబెట్టుకో అని చెప్పట్లేదండి దేవుడు. మన అవసరానికి మించి దైవాజ్ఞ చెప్తున్నట్లుగా దాన ధర్మములు అను నిధిని నువ్వు ప్రోగు చేసుకొనుము. ఆ నిధి నీకు బంగారము కంటే అధికముగా ఉపయోగపడును. అది నిన్ను సకల ఆపదల నుండి కాపాడును.
ఆ నిధి బలమైన డాలు వలె బరువైన ఈట కంటే అధికముగా నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షించును. ఎంత గొప్ప ఏమండి, మనం ఆలోచిస్తూ ఉంటాము ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలి. మనం అనుకుంటాము ఎవరో వచ్చి కాపాడాలి, ఎవరో వచ్చి నా అప్రబాధాలు తీర్చాలి, ఎవరో వచ్చి ఇదిగో నన్ను ముందుకు నెట్టాలి, ఎవరో వచ్చి ఇదిగో నన్ను స్పిరిచువల్గా పైకి లేపాలి, ఎవరో వచ్చి నా గురించి ప్రార్థించాలి. అవును, కానీ దేవుడు ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఇదిగో నువ్వు పేదలకు ఇస్తున్నావు కాబట్టి ఆ నిధి మొత్తము నీకు నేను ప్రోగు చేస్తాను. నువ్వు చేసిన సహాయము, దాన ధర్మాలు అవన్నీ కూడా ఒక నిధి వలె నీ ఇంటిలో ఏర్పడుతుంది, నీ జీవితంలో నీకు సహాయము చేస్తుంది. అయితే అది నిన్ను సకల ఆపదల నుండి కాపాడుతుంది. ఎవరైనా నీకు చెప్పారా అండి, ఇదిగో ఈరోజు నువ్వు ప్రయాణానికి వెళ్తున్నావు, నీకు ఏ యాక్సిడెంట్ కాకుండా కాపాడుతుందంటే చెప్పలేరు. దేవుడు తప్ప. దేవుడు అంటున్నాడు ఇవి నువ్వు చేస్తే నిన్ను సకల ఆపదల నుండి అది కాపాడుతుంది తప్పక. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. మన దాన ధర్మాలు మనుషులు చూడాల్సిన అవసరం లేదండి. నిధి బలమైన డాలు కంటే, బరువైన ఈట కంటే అధికముగా ఇదిగో నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షించును. దావీదు ఈటని తీసుకున్నాడు, బరువైనవన్నీ వస్త్రాలు ధరించాడు. ఆ యొక్క సౌలు రాజు చెప్పగానే ఏమన్నాడు, అమ్మో నా వల్ల కాట్లే, ఇదంతా నాకొద్దు, నేను 50 పేరిట వెళ్తాను, నాకు అది చాలన్నాడు. కానీ గొలియాతును ఓడించేశాడు ఒక్క రాయితో. అదేవిధంగా మనమును ధరించాల్సింది ఏంటంటే ప్రార్థన, ధరించాల్సింది ఏంటంటే ఉపవాసముతో ఇదిగో మనము దేవుడితో నిండి దీక్షతో పాల్గొనాలి. ధరించాల్సింది ఏంటంటే దాన ధర్మాలు. ఇవి మనల్ని సకల ఆపద నుండి కాపాడుతాయంట. అధికమైన ఘోరమైన శత్రువు పోరాడాలని అని మన మీదికి వస్తున్న సాతాను శక్తుల నుండి, ఆ యొక్క అంధకారపు శక్తుల నుండి, ఇదిగో ఆ యొక్క ఏమంటారండి నరకపు శక్తుల నుండి, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్స్ నుంచి, చాతబడి శక్తుల నుండి మనల్ని, మన కుటుంబాలని దేవుడే పోరాడి రక్షించుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడంటే తప్పకుండా రక్షించుకుంటాడు. కాబట్టి దయచేసి మనం ఇది గుర్తుపెట్టుకొని దేవుని అడుగుదాం. అయ్యా, దాన ధర్మములు చేస్తే మా పాపానికి కూడా ప్రాయశ్చిత్తం అంటున్నావు. చేయగలగాల్సిన గొప్ప మనస్సుని మాకు దయచేయి, ఆత్మని మాకు దయచేయి. అయా, దాన ధర్మాలు చేయాల్సిన మంచి మనసుతో పాటు చేతులకు కూడా మీ అభిషేకాన్ని దయచేయమని నీ కృపా వస్త్రముతో మమ్మల్ని, మా కుటుంబాన్ని కప్పి 30 60 100 దీవించి అనేకులకు ఆశీర్వకరంగా మారడానికి మాకు శక్తి సరిపోవట్లేదు నాయన. కొన్ని సమయాలలో ఆయా ఇదిగో ఉపవాసాలు చేస్తున్న బిడ్డలందరికీ శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వమని, ఇస్తావని విశ్వసిస్తూ మా అమ్మ మరియ తల్లి నిత్య సహాయ మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, పునీత యేసయ్య యొక్క సాకుడు తండ్రి అయిన జోజప్ప గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.